హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆరోగ్యశ్రీకి అంతమండి. ఇంకా ఎలా అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక సంజీవన్ లాంటిది. పేదోడికి, సగటు పేదోడికి ఏంటి వైద్యం విషయంలో అది ఒక సంజీవన్లా పనిచేస్తుందండి ఇంతకాలం వరకు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటేనే అది అసలు వరం అన్నమాట ఆంధ్రప్రదేశ్కి. ఎందుకనంటే ఆరోగ్యశ్రీ తోటి ఎలాంటి జబ్బునైనా సరే, ఎటువంటి జబ్బునైనా సరే, ఎన్ని లక్షల రూపాయల ఖరీదు జబ్బునైనా సరే, ఏమీ నయాకానాకి దిక్కులేనటువంటి పేదోడు సైతం వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడు. అలాంటి ఆరోగ్యశ్రీకి అంతం అంటే ఆరోగ్యశ్రీకి మంగళం పాడైపోతున్నారండి ఎవరంటే టీడీపీ కూటమి. ఎందుకనంటే ఆల్రెడీ చెప్పినట్లు ఎవరైతే మంత్రి పెమ్మసాని ఉన్నారు, ఆయన ఆల్రెడీ కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని గారండి. నిజం, ఎందుకంటే కొన్ని మాటలైతే చెప్పాలనుకున్నాను ఈ ఆరోగ్యశ్రీ గురించి. ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో చాలామందికి అవసరమైంది కాబట్టి మీరు లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి పొలిటికల్ టాపిక్ వీడియోలు మీ ఉద్యోగం వస్తుంటాయి. అంతేకాదండి, వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఆరోగ్యశ్రీ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నలుగురు చదవడానికి ఉపయోగపడుతుంది. ఏంటంటే కనుక 25 లక్షల వరకు వైద్యానికి భరోసాలు ఇచ్చిన సంజీవనికి 25 లక్షల వరకు రూపాయలు 2 రూపాయలు కదండి, 25 లక్షల వరకు వైద్యానికి సంజీవన్లా పనిచేసేటువంటి ఆరోగ్యశ్రీకి అంతం కాబోతుంది. నిజంగా ఇది చాలా దారుణమైన వార్త వాస్తవానికి. అయితే కనుక పార్టీలకు అయితే ఇంకా కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. ఎలా అంటే ఆరోగ్యశ్రీ అనేది నిజంగా ఎలా అంటే ఎన్ని గుండె ఆపరేషన్లు, ఎన్ని వ్యాధులకి నిజంగా చాలా అంటే ఒక రకంగా ఏమీ లేని వారికి కూడాను కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్థాయికి తీసుకెళ్ళింది ఈ ఆరోగ్యశ్రీ నిజంగా. కాబట్టి 5 లక్షలకే పరిమితమైన కేంద్ర పథకం దయకు వదిలేసి ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నిజమండి, ఇప్పుడే కాదు గతంలో కూడా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆరోగ్యశ్రీ అనేది ఎందుకనో తెలియదు కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూనే వచ్చారు. ఎందుకంటే ఆ క్రెడిట్ అనేది ఆరోగ్యశ్రీ క్రెడిట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుందనో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందనో తెలియదు కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వాడదు కాబట్టి 100% ఏం చేస్తున్నారంటే ఆరోగ్యశ్రీని వదిలేపోతున్నారు. వదిలేస్తూ ఇంకో మెలిక ఏంటంటే కనుక ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో ఆ కేంద్ర ప్రభుత్వ పథకంతో ఆ ఇన్సూరెన్స్ తోటి సరిపెట్టుకోవాలన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాన్ని కరెక్టే అన్నట్టుగా పెమ్మసాని గారి సంచలనమైన కామెంట్లు అయితే తెలుస్తున్నాయి. ఏంటంటే ఎప్పటికే ట్రస్ట్ నుంచి కాకుండా బీమా పేరుతో అమలు అంటూ ఒక మెలుగు పెట్టారండి. తొలి నుంచి ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసేలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేశారు. 2014-19 మధ్య చికిత్సలు పెంచకుండా పేదల ఆరోగ్యంతో ఆటలాడుకునేటువంటి అప్పటి ప్రభుత్వం అదే ధోరణితోటి అదే తరహాతోటి ఇప్పుడు కూడా అవలంబిస్తుంది అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఈ ఆరోగ్యశ్రీ పేదవాడికి బాగా అవసరం గ్రహించి ఏంటి ఆరోగ్యశ్రీలో ఏవైతే వైద్యాన్ని చేయించుకునేటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని 3 రెట్లు పెంచుతూ కాబట్టి ఒక వినూత్నంగా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆరోగ్యశ్రీని ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీని మొత్తం అంటగాగేటట్టుగా ఆరోగ్యశ్రీ మొత్తం నాశనం అయిపోయేటట్టుగా చేయడం అనేది చాలామంది చూస్తారు. ఆల్రెడీ ఈ విషయాన్ని సాక్షి పెద్ద హైలైట్ చేసి మరీ రాసిందండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనేమో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు 1000 లోపు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ ఆసుపత్రులు 2371 నెట్వర్క్ ఆసుపత్రుల దాకా విస్తరించింది. ఏంటి 5 లక్షల లోపు వ్యయం మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 25 లక్షల వరకు ఆ వ్యయాన్ని పెంచారనమాట. కాబట్టి అంతేకాదండి, చికిత్సలేమో 1059 చికిత్సలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని 3257 చికిత్సల దాకా దాన్ని చేర్చడం అంటే మామూలు విషయం కాదనమాట. కాబట్టి అంతేకాదు, ఎలా అంటే కరోనా చికిత్స పొందిన తర్వాత రోగులు 2,06,721 మంది, అలాగే కోట్లు 743 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఆరోగ్యం చేయించారు. ఒక్క మాటలో చెప్తాను ఆరోగ్యశ్రీ గురించి. ఎంటైర్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎంటైర్ ఇండియా అంతా కూడా ఎక్కడా కూడా కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చలా. కరోనాతో వచ్చిన వ్యాధుల్ని, కోవిడ్ వ్యాధుల్ని ఎక్కడ కూడా కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చలా, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. అదండి ఆరోగ్యశ్రీకి ఉండే క్రెడిబిలిటీ. కాబట్టి దాన్ని కూడా ఎలా అంటే ఆరోగ్యశ్రీని కూడా తొంగలో తొక్కాలన్నట్టుగా చేస్తే
అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ గురించి ఇంతకన్నా దారుణమైన వార్త ఉండదేమో వాస్తవమనే. కాబట్టి ఆరోగ్యశ్రీని కొనసాగిస్తారా, ఆరోగ్యశ్రీని ఆపేస్తారా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి వస్తున్న వార్తలు, చేస్తున్న పనులు చూస్తే కనుక ఆరోగ్యశ్రీకి టైం అయిపోయింది, ఆరోగ్యశ్రీకి కాలం చెల్లింది. ఇంకా కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఇంకా తొంగలు తొక్కేసే కార్యక్రమం అయితే మొదలైందని మొహమాటం లేకుండా నిరభ్యంతరంగా చెప్పొచ్చు ఈ మాట మాత్రం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. కాబట్టి ఇన్ని లక్షల మంది ఆరోగ్యాలను కాపాడుతున్న ఆరోగ్యశ్రీని అంతమొందించే పని అయితే కనుక జరుగుతుంది. ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఆరోగ్యశ్రీ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు ఈ వీడియో ఎండ వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.